నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహాభక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు జనవరి 15, 2025 నాటి అనగా గురువారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు మనకి కనుమ పండుగ, పశువుల పండుగ, రైతుల పండుగ, మరీ ముఖ్యంగా మన తెలుగువారి పండుగ. ఈ పండుగ సందర్భంగా మన ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈరోజు మీ అందరి ఇళ్ళు భోగభాగ్యాలతో, సంతోషాలతో, సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలి అని మనసారా కోరుకుంటున్నాను. అయితే పంచాంగంలో భాగంగా ఈరోజు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు, సూచనలు ఎలా ఉన్నాయనేది చూద్దాము. ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు మకర రాశిలోను, చంద్రుడు మకర రాశిలోను, కుజుడు కూడా మకర రాశిలోను, బుధుడు కూడా మకర రాశిలోను, శుక్రుడు కూడా మకర రాశిలోను, గురుడు కర్కాటక రాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. శని భగవానుడు మీనంలోను, రాహు కూడా మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. అయితే అత్యంత మహాయోగము అని చెప్పవచ్చు. ఇన్నాళ్ళు మనకి 4 గ్రహాలే మకర రాశిలో సంచారం చేస్తున్నాయి. అయితే ఈ సమయంలో మనకి చంద్రుడు కూడా మకర రాశిలోకి ప్రయాణం చేయడం వల్ల విశేషమైన అత్యంత అద్భుతమైనటువంటి మరలా రాలేనటువంటి యోగము రోజు కూడా. ఏ గ్రహాలు అంటే చంద్రుడు, సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు అద్భుతమైనటువంటి గ్రహాలు మకర రాశిలో సంచారం చేస్తున్నాయి. మకర రాశి వాళ్ళు చాలా యోగవంతమైనటువంటి వాళ్ళు అని చెప్పచ్చు. అయితే ఇది మహాకర్మయోగ దినము అని చెప్పచ్చు. కర్మయోగ దినము అత్యంత విశేషమైనటువంటి రోజు. ఈ రోజు అనగా భోగి నుంచి మనకి కనుమ వరకు మీరు చేసుకున్నటువంటి దానాలు, పూజలు, శ్రద్ధ, భక్తి ఏదైతే చేస్తారో అవన్నీ అక్షయమవుతాయి. మహాపుణ్య దినాలు ఈ దినాలు. అందులోనూ కనుమ అనేది పండగ రీత్యా ఒకటైతే కనుక ఈ అత్యంత శుభప్రదమైనటువంటి గ్రహాల కలయిక చాలా అరుదుగా జరుగుతుంది. ఇన్ని గ్రహాలు ఒక రాశిలో కలగడం అనేది విశేషమని చెప్పచ్చు. మహా అద్భుత యోగం కూడా. అయితే ఈరోజు దేని మీద ఎక్కువ ప్రభావం పడిందంటే కనుక రైతులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, పరిపాలనా రంగం వారికి భవిష్యత్తు స్థిరత్వానికి పునాది వేసుకునే రోజు. ఈరోజు మరీ ముఖ్యంగా ప్రతి ఒక్క రైతుకు కనుమ శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను. మీరు చల్లగా ఉంటేనే దేశ భవిష్యత్తు చల్లగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. మీరు అన్నదాత సుఖీభవ. ఈ యొక్క ఫలితాలు మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఉద్యోగము, అధికార వ్యవహారాలలో బాధ్యతలు వచ్చి పడతాయి, పెరుగుతాయి కూడా. అయితే శ్రమ ఎక్కువైనప్పటికీ కూడా మీకు గుర్తింపు వచ్చే అవకాశం కనబడుతోంది. తొందరపాటు మాటలతో ఇబ్బంది పడకండి, ఇబ్బంది పెట్టకండి. సూచన ఏంటంటే కనుక ఓర్పు, క్రమశిక్షణ పాటించాలి. పరిహారము గురువారం కావడం మూలంగా బృహస్పతిని అనగా గురువును ఎక్కువగా స్మరించవలసిన రోజు ఈరోజు. ఓం గుం గురవే నమః అనే మంత్రాన్ని యథాశక్తి జపం చేసుకునే ప్రయత్నం చేయండి. కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, కలిసి వచ్చే సంఖ్యలు 15, 24. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి అదృష్టం కలిసి వచ్చే రోజు. ప్రయాణాలు, శుభవార్తలు, పెద్దల సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. సూచన ఏంటంటే కనుక మీరు సాహసం ఏదైనా చేయడానికి ఈ రోజు మంచి రోజు. ఏదైనా అంటే చెడు సాహసాలు కాదు, మంచి సాహసాలు, భవిష్యత్తుకు పునాది వేసే సాహసాలు చేసేటప్పుడు ఈరోజు అద్భుతమైన రోజు. అదే పరిహారంగా మీరు పసుపు లేదా బియ్యాన్ని దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. కలిసి వచ్చే రంగు లైట్ ఎల్లో కలరు. కలిసి వచ్చే తేదీలు, డేట్స్ 16, 25. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి రుణాలు, పాత బాకీలు, పన్నులు, ఇంటి విషయాలు వీటి మీద ఎక్కువగా మంచి జరిగే అవకాశాలు కనబడుతోంది. వీటి మీద ప్రభావం కూడా పడే అవకాశం ఉంది. లోతైన ఆలోచనలు పెరుగుతాయి, ప్రయాణాలు లాభిస్తాయి, ఆకస్మిక శుభవార్తలు వినేందుకు అవకాశం ఉంది. అయితే సూచన ఏంటంటే కనుక అనవసరమైన రిస్కులు మీరు ఈ సమయంలో చేయకండి. అది ఏ రిస్క్ అయినా కావచ్చు.
పర్సనల్ కావచ్చు, మనీ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఏ రిస్క్ ఈ రోజైతే మీరు తీసుకోకండి. అయితే పరిహారంగా గణేశుడికి ఆలయ దర్శనం చేసుకుని గరికమాలను సమర్పించినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, కలిసి వచ్చే సంఖ్యలు 17, 26. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి భాగస్వామ్యాలు, దాంపత్య జీవితము ప్రధానంగా ఇంపాక్ట్ అంటే ప్రభావము పడే అవకాశాలు కనబడుతున్నాయి. మాటలలో సంయమనం పెంచుకునే ప్రయత్నం చేయండి, ఓర్పుగా ఉండే ప్రయత్నం చేయండి, ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించండి. సూచన ఏంటంటే ఈతరుల అభిప్రాయాలకు గౌరవాన్ని ఇవ్వండి. మీదే ఏకపక్ష నిర్ణయం కాకుండా ఎదుటి వాళ్ళకు కూడా అవకాశాన్ని, వారి యొక్క అభిప్రాయాన్ని గౌరవించడం ఈరోజు మీరు చేయవలసిన పని. అయితే పరిహారంగా వెండి గ్లాసులో నీళ్లు తాగడము, వెండి కంచంలో భోజనం చేయడము. వెండి కంచం కుదరలేదు అని అనుకున్న వాళ్ళు వెండి గ్లాసులో నీళ్లను తాగినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. అదే కలిసి వచ్చే రంగు తెలుపు రంగు, కలిసి వచ్చే సంఖ్యలు 15, 23. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.